భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మీకు ఇప్పుడు ఈ వీడియోలో మన భారతదేశంలో అత్యధికంగా సందర్శించే తీర్థయాత్రల్లో ఒకటైన షిరిడి సాయిబాబా ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ ఆలయాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, ఆలయ చరిత్ర, టైమింగ్స్, అలాగే రూట్ గైడ్, రేట్లు, రూమ్స్ వివరాలు, అలాగే దగ్గరలో చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, వీటన్నిటి మొత్తం వివరాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆలయం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ షిరిడి సాయిబాబా ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో షిరిడి గ్రామంలో ఉందండి. ఈ ఆలయాన్ని శ్రీమంత్ గోపాలరావు అలాగే బాపు సాహెబ్ బూటి నిర్మించారండి. ఆయన దీనిని బాబా నివాస ఆలయంగా నిర్మించారు. శ్రీ సాయిబాబా సమాధి మందిర్ అని కూడా పిలువబడుతుందండి ఈ సాయిబాబా ఆలయం. షిరిడి సాయిబాబా సుమారు 1838 నుండి 1918 అక్టోబర్ 15 వరకు జీవించారండి. ఆయన ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువు, సాధువు, యోగి. 1858 నుండి సుమారు 60 సంవత్సరాలకు పైగా షిరిడీలో నివసించారు. మరణించే వరకు ఎక్కువ కాలం షిరిడీలోనే నివసించారు శ్రీ సాయిబాబా. భారతదేశం మరి విదేశాల నుండి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారు. భారతదేశంలోని అగ్రశ్రేణి మరియు అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పండుగల సమయాల్లో అలాగే ప్రత్యేకమైన రోజుల్లో 2 లక్షల నుండి 3 లక్షల వరకు భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ క్షేత్రం అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సమాధి ఆలయం కూడా సాయిబాబా ప్రధాన మందిరంలో కలిసి ఉండడం ఇక్కడ ప్రత్యేకం. ఆయన భౌతిక కాయాన్ని 1918 అక్టోబర్ 15 నిర్మించిన మందిరంలో ఖననం చేశారు. ఇదే ప్రస్తుత ఆలయం. ఈ క్షేత్రం సాయిబాబాతో సంబంధం ఉన్న అనేక పవిత్ర స్థలాలను కలిగి ఉంది. ఇంకా ఇప్పుడు షిరిడీలో సాయిబాబా దర్శనం, ఇంకా దర్శనం తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలు, అలాగే నేను ఫస్ట్లో చెప్పాను కదా మీకు, వాటన్నిటి వివరాలు కూడా మీకు ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ఫస్ట్గా మనం సాయిబాబా దర్శనం చేసుకోవాలండి. దర్శన అనంతరం ఇంకా చాలా దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశాలు ఉన్నాయండి ఇక్కడ. సాయిబాబా దర్శన అనంతరం గుడి లోపల గురుస్థానం ఉందండి. బాబా మొదటిసారి వేప చెట్టు కింద ధ్యానం చేసిన ప్లేస్ అండి ఈ చెట్టు. ఈ చెట్టుకి వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది బాబా ఆధ్యాత్మిక గురువు యొక్క పవిత్ర స్థలం అండి. బాబా మొదటిసారి కనిపించిన ప్లేస్ కూడా ఈ గురుస్థానం దగ్గరేనండి. ఇక్కడ భక్తులు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ గురుస్థానాన్ని తప్పకుండా దర్శించుకోండి. ముఖ్యంగా ఆలయం లోపలికి మొబైల్స్ కానీ, అలాగే కెమెరాస్ కానీ, అలాగే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలౌ చేయరండి. కాబట్టి వీలైనంత వరకు రూమ్లోనే పెట్టి రావడం మంచిది, లేదా బయట క్లోక్ రూమ్స్ ఉంటాయి అక్కడ పెట్టుకుని రావడం మంచిదండి. ఇంకా నెక్స్ట్ వచ్చి గురుస్థానం తర్వాత లోపలే మనకి లెండీ బాగ్ ఉంటుందండి. లెండీ బాగ్ కూడా సాయిబాబా ఆలయం అండి, లోపల ఉంది ఇది. ఈ లెండీ బాగ్ సాయిబాబా అభివృద్ధి చేసిన తోటండి. దీనిలో పవిత్రమైన నందా దీపం అంటే ఎప్పటికీ వెలుగుతున్న దీపం ఉంటుంది. కాబట్టి భక్తులు దర్శనం చేసుకోండి. ఇంకా హనుమాన్ మందిర్, అలాగే సాయిబాబా ముఖ దర్శనం అంటే ఈ ఉపాలయాలు కూడా లోనే ఉన్నాయండి టెంపుల్లోనే. ఈ హనుమాన్ మందిర్ వచ్చి శ్రీ దక్షిణముఖి హనుమాన్ మందిరం అండి. సాయిబాబా ఆలయం లోపలనే ఉంటుంది. బాబా హనుమాన్ పూజించేవారు ఈ మందిరంలో తన సమయాన్ని కూడా గడిపేవారంటండి. ఈ హనుమాన్ మందిర్ పక్కనే మనకి బాబా ముఖ దర్శనం ఆలయం కూడా ఉంది. ఎవరైనా భక్తులు బాబా దర్శనం సరిగ్గా అవ్వలేదు అని, లేక ఏ కారణం చేతైనా దర్శనం అవ్వకపోతే ఇక్కడ నుంచి ముఖ దర్శనం చేసుకోవచ్చండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. అంత రద్దీ కూడా ఉండదు. ఎంతసేపు అయినా ఉండి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఆలయం గేటు నుంచి బయటకు వచ్చాక ద్వారకామయ్య చావడి ఉంటుందండి. వాటి ప్రత్యేకత ఏమిటో కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తానండి. ద్వారకామయ్య అంటే సాయిబాబా తన జీవితకాలంలో ఎక్కువ సమయం గడిపిన ప్రదేశం అండి. సాయిబాబా 60 సంవత్సరాలకు పైగా నివసించిన మందిరం ఇప్పుడు పవిత్రమైన దునితో భద్రపరచబడింది. ఈ ద్వారకామయ్య ప్రస్తుతం ఒక మందిరంగా మారిందండి.
భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. చావిడి అంటే బాబా రాత్రులు విడిచి మరొకసారి నిద్రించే ప్రదేశం అండి. ఈ ప్రదేశంలో కూడా బాబా ఎక్కువగా తన సమయాన్ని గడిపేవారంట. భోజనాలు అంటివి కూడా ఇక్కడే చేసేవారని చాలామంది భక్తులు చెప్తున్నారు. చావిడి అలాగే ద్వారకామయ్య దర్శనానంతరం మనం ద్వారకామయ్య చావిడి దగ్గరలోనే చాలా టిఫిన్, టీ, స్నాక్స్, భోజనం హోటల్స్ చుట్టూ చాలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ కోవా కలాకండ చాలా ఫేమస్. వైట్ బ్రౌన్ కలర్స్లో ఇక్కడ కోవా కలాకండ స్వీట్ ఉంటుంది. నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా తెచ్చుకుంటూ ఉంటానండి. ఈ షాప్స్ ఇంకా పూజా సామాన్లు, షాపింగ్ షాప్స్ కూడా ఇక్కడే చుట్టూ ఉంటాయండి. ఇంకొంచెం ముందుకొచ్చి అంటే గేట్ నెంబర్ 5 దగ్గరలో శ్రీ సాయి పల్కి గార్డెన్ ఉందండి. ఇక్కడ సాయిబాబా కుండలో నుంచి మొక్కలకి నీళ్లు పోస్తున్న విగ్రహం చాలా మెయిన్ అట్రాక్షన్. నిజంగా నీళ్లు పోస్తున్నట్టే ఉంటుందండి, అంత బాగుంటుందండి. ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అద్భుతమైన దృశ్యాలతో ఈ గార్డెన్ అనేది ఉంటుందండి. పార్కు చాలా బాగుంటుంది. ఈ పార్కు మీరు మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ చాలామంది ఫొటోస్, సెల్ఫీస్ దిగుతున్నారు. ఈ పార్కు నుంచి కొద్దిగా బయటకు రాగానే మీరు గమనిస్తే బాబా ఆలయం ఉత్తర భాగం గుడి గోపురం దర్శనం కూడా చేసుకోవచ్చు. అంటే ఇది గుడి వైపు వెనక వైపు ఉన్న భాగం మాట అండి. తర్వాత మీరు సాయిబాబా ఆలయానికి దగ్గరగా ఉన్న ఖండోబా ఆలయం టెంపుల్ని దర్శించుకోండి. ఇది సాయిబాబా ఆలయానికి ఒక 300 మీటర్ల నుంచి 600 మీటర్ల దూరంలో ఉంటుందండి ఖండోబా ఆలయం టెంపుల్. ఖండోబా అంటే శివుని యొక్క రూపం అండి. మహల్సాపతి సాయిబాబాని మొదటిసారిగా ఆవో సాయి అని ఆహ్వానించిన ప్రదేశం అండి ఈ టెంపుల్. మహల్సాపతి అప్పట్లో పూజారిగా ఉండేవారు. ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుందండి. కాబట్టి షిరిడి వచ్చిన వారు భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఇంకా పార్కింగ్స్ గురించి చెప్పాలంటే పార్కింగ్ అయితే కొద్దిగా ఇబ్బందే అని చెప్పాలి. ఎందుకంటే ఆలయం చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అలో చేస్తారంటే పార్కింగ్ కోసం. సాధారణంగా హోటల్ అలాగే షాపింగ్ షాప్స్, పూజా షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టుకొని ఇస్తారు. కానీ వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. ఒక 100 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ అనేది ఉంటుందండి. ఈ షిరిడి సాయినాథుని టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4:45 నుంచి నైటు 10:30 వరకు ఓపెన్లో ఉంటుందండి. అలాగే ఇంకా దర్శన వివరాల గురించి చెప్పాలంటే ఇక్కడ జనరల్ ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇంకా విఐపి స్పెషల్ దర్శనం కూడా, అలాగే సీనియర్ సిటిజన్ దర్శన్, చిల్డ్రన్ దర్శనం వంటి దర్శనాలు ఉన్నాయండి. జనరల్ ఫ్రీ దర్శనం అయితే గేట్ 1 నుంచి ఉంటుందండి. అలాగే స్పెషల్ దర్శనం వచ్చి 200 రూపీస్ వరకు ఉందండి టికెట్. ఈ దర్శనం గేట్ 1 నుంచి ఎంట్రీ చేస్తారు. సీనియర్ సిటిజన్ దర్శనం వచ్చి 60 ఏళ్లకు పైగా వయసు ఉన్న వారికి ఉచిత స్పెషల్ దర్శనం ఇస్తారు. మరియు 1 ఇయర్ లోపు పిల్లలున్న తల్లిదండ్రులకి ఉచిత స్పెషల్ దర్శనం ఉంటుందండి. వీటి పాసెస్ వచ్చి మనకి గేట్ నెంబర్ 3 వద్ద ఇస్తారండి. ఇంకా పూజలు, ప్రత్యేక పూజల గురించి చెప్పాలంటే మార్నింగ్ 4:45 మొదటి ఆరతితో పాటు మొదటి ఆరతికి ముందుగా అభిషేకం ఉంటుందండి. సో అభిషేకం మొదటి ఆరతి చూడాలనుకున్న వాళ్ళు 4:45 కల్లా మీరు టెంపుల్లో ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. చాలామంది ఈ టైంలో వెళ్తారు కూడాను. అలాగే కాకడ హారతి వచ్చి మనకి 5:15 ఇది బాబాకి జరిగే మొదటి పూజ. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి బాబాకి భోజనానికి ముందుగా చేసే హారతి అండి ఈ హారతి. అలాగే ధూపారతి సాయంత్రం 6:30 ఈ ధూపారతి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సేజారతి రాత్రి 10:30 బాబాని పవలించే ముందు చేసే చివరి హారతి అండి.
ఇలాంటి నార్మల్ పూజలు డైలీ ఉంటాయండి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మనకి అష్టోత్తరనామ పూజ, అలాగే అభిషేకం, అర్చన, సత్యవ్రత పూజలు వంటివి ఉంటాయండి. ఇంకా స్పెషల్గా ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాయి సత్యవ్రత పూజ గురించి చెప్పాలంటే భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబాకు ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతం చేస్తారండి. ఇది 1500 వరకు ఉంటుంది టికెట్. మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి. అలాగే మార్నింగ్ 8:30 నుంచి 11 వరకు ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి అభిషేకం. బాబా విగ్రహానికి పాలు, నీరు, ఇతర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ టికెట్ వచ్చి మనకి 101 రూపాయి ఉంటుంది. మార్నింగ్ 7 AM-కి, 9 AM-కి, 11 AM-కి ఈ బ్యాచెస్ ఉన్నాయండి, ఈ పూజా బ్యాచెస్. అలాగే గురుస్థాన్ పూజ, షిరిడీలోని వేప చెట్టు గురుస్థాన్ వద్ద ప్రత్యేక పూజలు జరుగుతాయి. నెక్స్ట్ పాల్కీ సేవ ప్రతి గురువారం 9:15 మరియు ఇతర విశేష దినాల్లో బాబా పల్లకి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుపుతారండి. నెక్స్ట్ వచ్చి సాయి పుణ్యతిథి అక్టోబర్ 15, 1918 బాబా మహాసమాధికి చెందిన రోజున 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ. ఇంకా రామనవమి సాయిబాబా షిరిడీకి వచ్చిన దినంగా రామనవమిని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారండి. మొట్టమొదటిసారిగా రామనవమి రోజున సాయిబాబా రావడం జరిగిందంట. అందుకనే రామనవమి చాలా ఘనంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వెహికల్ పూజ వచ్చి మనకి 2 వీలర్ వెహికల్ పూజ వచ్చి 51 రూపీస్. అలాగే 4 వీలర్ వెహికల్ పూజ వచ్చి 151 రూపాయి ఉంటుందండి. ఈ పూజలు ఇంకా దర్శనాలు కూడా మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ వెబ్సైట్ లింక్ వచ్చి sai.org.in అండి. నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మీరు ఈ టెంపుల్ కాంటాక్ట్ వచ్చి 02423258500, అలాగే 02423258777 అండి. ఈ నెంబర్స్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉంటే. నేను ఈ నెంబర్ని స్క్రీన్ మీద కూడా ఇచ్చాను. అలాగే ఈ వెబ్సైట్ లింకు, టెంపుల్ కాంటాక్ట్, అలాగే అడ్రస్, లొకేషన్ అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. రూమ్స్ వివరాల్లోకి వెళ్తే షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ వారు నిర్వహించే వసతులు సాయి భక్త నివాస్, అలాగే సాయి ఆశ్రమ భక్త నివాస్, అలాగే ధారావటి వంటి వసతులు ఉన్నాయండి. 200 నుంచి మనకి 600 వరకు వీటి రేట్లు ఉన్నాయి. ఏసీ రూమ్స్ అయితే 600 వరకు ఉంటుందండి. అలాగే నేను ఈ రూమ్స్ వ్లాగ్ వచ్చి నేను ఒక ఫుల్ వీడియో చేశానంటే అది మన ఛానల్లో ఉంది. సో ఒకసారి చెక్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయండి. ఇంకా రూమ్స్ గురించి అన్నప్రసాదం కూడా మనకి ఈ రూమ్స్ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఇది కంప్లీట్లీ మనకి ఫ్రీగా పెడతారండి. అలా కాకుండా ప్రసాదాలయ భవనంలో కూడా మనకి ఫ్రీ అన్నప్రసాదం ఉంటుంది. అలా కాకుండా మనకి స్పెషల్గా అన్నప్రసాదం కావాలనుకుంటే మాత్రం 50 రూపీస్ పే చేస్తే అది కూడా ప్రసాదాలయ భవనంలోనే ఉంటుందండి. ప్రసాదాలయ భవనంలో మనం 50 రూపీస్ పే చేస్తే మనకి స్పెషల్ అన్నప్రసాదం పెడతారండి. ఇంకా ఈ షిరిడి సాయిబాబా దేవస్థానం దగ్గర చాలా చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. వాటిలో కొన్ని ముఖ్యంగా సాయి హెరిటేజ్ విలేజ్ బాబా టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో, అలాగే శని సింగనాపూర్ సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా అమృతేశ్వర్ టెంపుల్ సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, అలాగే సాయి తీర్థ్ డివోషనల్ పార్క్ వచ్చి 10 మినిట్స్ దూరంలో ఉంటుందండి. ఇంకా కోపర్గావ్ షిరిడీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా నాసిక్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ వంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా మనకి షిరిడీకి దగ్గరలో ఉన్నాయి. సో మీరు షిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలంటే మనకి సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్కి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి ఈ టెంపుల్. అలాగే షిరిడీలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి కనుక మీరు చేరుకోవాలనుకుంటే టెంపుల్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి టెంపుల్. అలాగే మీకు షిరిడి రైల్వే స్టేషన్ అంటే సాయినగర్ నుంచి మరియు బస్ స్టాప్ నుంచి ఆలయం చేరుకోవడానికి ఫ్రీ బస్సులు కూడా చాలా ఉంటాయండి. అలాగే క్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ట్రస్ట్ బస్సులు ఆండేరి, దాదార్, బోరివలి, కాందివలి, మాలాద్, వాషి వంటి ప్రాంతాల్లో బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇంకా ఇవి షిరిడి బస్ స్టాండ్లో లేదా టెంపుల్స్ దగ్గర మరియు బస్ స్టాప్ దగ్గర ఆగుతాయండి ఇవి.
ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సాయిరామ్.